ఆ సూర్యోదయం ఎట్లా ఉంటుంది అంటే, ఆయన ఉదయించాడు అంటే సమస్త భయాలు తీరిపోతాయి. ఆయన ఉదయించాడు అంటే ఆ ఉదయం సమస్త భయాల్ని, అనగా సూర్యోపాసకుల యొక్క సమస్త భయాల్ని కూడా తీసివేసేదిగా ఉంటుంది. సాంబుడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు సాంబుడు, తనకేదో దీర్ఘ రోగం కలిగితే సూర్యభగవానుడిని సాంబ పంచాశత్తు ఒక 50 శ్లోకాలు సూర్యభగవానుడి మీద రచించి సాంబుడు సూర్యానుష్ఠానం ద్వారా దీర్ఘ రోగ విముక్తుడైనాడు అని మనకి చరిత్ర. అట్లానే మయూరుడు అని మహాకవి ఉన్నాడు. ఆ మయూరుడు అనే మహాకవి తనకి దీర్ఘమైన కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆయన జంభారాతి భగుంభో అని శ్రద్ధరలోనే అభయ దీక్షితేంద్రుల వారు రచించినట్టుగానే శ్రద్ధరావృత్తంలో సూర్య శతకాన్ని రచించి ఆయన రోగ విముక్తుడైనాడు అని సమీపంలో వచ్చిన కొంతమంది కవుల్లో మయూరుడు అని మహాకవి, ఆయన యొక్క కృతులన్నీ కూడా చాలా గొప్పవే అని సారస్వత లోకంలో గొప్ప ప్రసిద్ధి. అట్లానే వాసిష్ఠ గణపతి ముని, ఆయన హర్షవల్లి అనగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఉపాసన ఫలంగా ఆయన అవతరించాడు అని ఆయన చరిత్రలో ఉంది. ఇట్లా ప్రాప్యంచ ప్రాపకంచ ప్రథితమతి పథి జ్ఞాని నాముత్తరస్మిన్, జ్ఞానులందరూ కూడా ఆయన యొక్క అంశ చేత కలుగుతూ ఉంటారు అని మనకి లోకంలో ప్రసిద్ధి. సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం. అంతేకాదు మరో విశేషం కూడా ఉంది. ఎవరికైతే ఒక్కగానొక్క కొడుకున్నాడో వాడి మీద సూర్య దృష్టి బాగా ఉంటుందిట. ఎవరికైతే ఒక్కగానొక్క కొడుకున్నాడో వాడి మీద సూర్య దృష్టి ఉంటుందిట. ఎందుకు అంటే సూర్య ఏకాకి చరతి, ఆయన ఒక్కడుగా సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఒక్క కొడుకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ మీద సూర్య ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది.